వెల్కమ్ బ్యాక్ టు సిద్ధు ప్రకృతి ఛానల్. ఈరోజు లంచ్ కోసం క్యారెట్, ఆనియన్స్, క్యాబేజీ, బెండకాయ, అరటికాయ కూరగాయలు కట్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాను. ఈరోజు లంచ్లోకి చాలా ఐటమ్స్ తయారు చేస్తాను. మొదటిగా అరటికాయ ఫ్రై చేస్తున్నాను, అంటే డ్రై ఫ్రైలా చేస్తాను అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి క్రిస్పీనెస్ వస్తుంది. ఇది సాట్ చేస్తూ ఉండాలి. కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసి సాట్ చేస్తూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా సాట్ చేయడం వల్ల ఏంటంటే ఇది అడుగంటకుండా మనకి ఆయిల్ ఫ్రై చేస్తే ఎలా క్రిస్పీనెస్ వస్తుందో అలా క్రిస్పీనెస్ వస్తుంది. రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత ఒకసారి చూసుకోవాలి. ఒక పీస్కి ఒక పీస్కి అంటుకోదు అనమాట. అలాగే మనం సాట్ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే ఇది అడుగంటకుండా ఉంటుంది, క్రిస్పీగా వస్తాయి, బాగుంటుంది టేస్ట్ కూడా. దీని తర్వాత ఇదే ప్యాన్లో ఏం చేసామంటే ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నటువంటి క్యాబేజీని ఫ్రై చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం బ్రెడ్ ఆమ్లెట్ వేద్దాం అనుకుంటున్నాం, దానికి క్యాబేజీ ఆమ్లెట్ తయారు చేస్తున్నాము. అందుకే దీన్ని ఒక 60 to 70% మనం ఫ్రై చేసినట్లయితే లైట్ ఆయిల్తోను కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసుకుని చేసినట్లయితే అది బాయిల్ అయి ఉంటుంది. కాబట్టి దాన్ని పక్కన పెట్టుకుని ఆ మిశ్రమం తయారు చేసుకోవడానికి మనం సిద్ధం చేసుకోవచ్చు. ఫస్ట్ దీన్ని ఫ్రై చేస్తున్నాను. ఒక 70% కుక్ అయితే చాలు. దీన్ని ఒక సెపరేట్ బౌల్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇదే బౌల్లో నేను ఏదైతే బెండకాయలు కట్ చేసుకుని ఉంచుకున్నానో ఇదే బౌల్లో ఆ బెండకాయలను కూడా ఫ్రై చేసుకుంటున్నాను. దీనికి కూడా బెండకాయలు కూడా లైట్ ఆయిల్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసుకుంటున్నాను. దీన్ని కూడా అలాగే ఫ్రై చేసుకుంటున్నాను, బాగుంటుంది. ఏదైతే మనము తయారు చేసుకున్న క్యాబేజీ దాంట్లోనూ గుడ్డు, టమాటో అండ్ ఆనియన్స్ వేసి మిశ్రమాన్ని రెడీ చేసుకుంటాం. ఎందుకంటే బాగా ముందు రెడీ చేసుకోవాలి, బాగా స్లర్రింగ్ చేసుకోవాలి, ఎలాగ చేసుకోవాలి, బాగా ఇది మిక్స్ బాగా అవ్వాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం బ్రెడ్ ఆమ్లెట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ బ్రెడ్ని టోస్ట్ చేసుకుందాం. ఆ ప్యాన్ మీద మనం బ్రెడ్ని టోస్ట్ చేసుకుంటున్నాను. అది బ్రౌన్ కలర్లో, అంటే రెడ్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు టోస్ట్ చేసుకుని అది రెడీ పెట్టుకోవాలి. ఏదైతే మిశ్రమం మనము బ్రెడ్ ఆమ్లెట్ కోసం తయారు చేసుకున్నామో ఆ మిశ్రమాన్ని, క్యాబేజీ ఆమ్లెట్ దానికోసం తయారు చేసుకున్న మిశ్రమాన్ని మనం ఆ ప్యాన్ మీద వేసుకోవాలి. ఇది జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి, చాలా పెద్దది వస్తుంది, ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఇంగ్రీడియంట్స్ మాడిపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయాలి. అలా తీసిన తర్వాత దాన్ని బ్రెడ్లో పెట్టుకుని తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది. వేడివేడిగా అయితే ఇంకా సూపర్ ఉంటుంది. తర్వాత ఎండాకాలం కాబట్టి చలవ చేయడానికి లంచ్లోకి జావ తయారు చేసుకున్నాను. జావతో పాటు మనం తయారు చేసుకున్నటువంటి క్యాబేజీ ఆమ్లెట్, దాంతోపాటు బెండకాయ ఫ్రై, అరటికాయ ఫ్రై, దాంతోపాటు ఆనియన్స్, క్యారెట్స్, ఇంట్లో ఉన్నటువంటి ఫ్రాన్స్ పికిల్, అంటే ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవడం కోసం ఈ అన్ని ఐటమ్స్ నేను లంచ్కి తయారు చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.